ధర్మపురి క్షేత్రం మనమెవరూ పెట్టింది కాదమ్మా. ఇది ఏనాటి నుంచో ఉన్నది. కాకపోతే ఇప్పుడు సనాతన ధర్మానికి ఏ పేరు లేదు కదా, దాన్ని మన హిందూ ధర్మం అని వాడుకుంటున్నామా లేదా? అట్లాగే ఈ తనకు తానుగా ఏర్పడినటువంటి, తనకు తానుగా ఆవిర్భవించినటువంటి అమ్మవారికి అక్కడ సంఘటనలు జరిగిన సందర్భంగా ధర్మపురి క్షేత్రం అనే పేరు వచ్చింది అంటున్నారు. అలాగే ధర్మపురి క్షేత్రంలో స్వయంభూగా ఆ చెట్టు కింద ఏనాడో మనకు తెలియని కాలంలో స్వయంభూగా ఉండి సామాన్య ప్రజలు, కూలీనాలి చేసుకునేటటువంటి ప్రజలు పనుల్లో నిమగ్నమై కష్టపడుతూ ఉన్న సమయంలో వాళ్ళ బిడ్డలందరినీ చేరదీసి పాలిచ్చి పోషించిందని, వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ కూడా ఈడేర్చిందని గ్రామంలో అందరూ చెప్తున్నారు కదా. చెప్పగా విని అక్కడ ఒక చిన్న ఆలయం కడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఆలయాన్ని చిన్నగా నిర్మించడం జరిగింది. ఎన్నో విషయాలు గ్రామస్తులు చెప్పగా విని అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే,